జై శ్రీరామ్. మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి అనేకమైనటువంటి ఉపాయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం యూనివర్స్ తోటి ఎంత అద్భుతంగా మనము కనెక్ట్ అయితే, యూనివర్స్ తలక ఆ ఎనర్జీని ఎంత ఎక్కువ మనం తీసుకుంటే మన యొక్క క్రియేటివ్ విజువలైజేషను లేకుంటే మేనిఫెస్టేషను అంత ఫాస్టర్గా ఉంటుంది అని మనం సబ్జెక్ట్లో మనం చదువుకుంటాం. కాబట్టి ఈ యూనివర్స్ మనం ఎలా చూస్తాము? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం E=mc², ఎనర్జీ ఈక్వల్ టు మ్యాటర్. అంటే ప్రతి మ్యాటర్ కూడా ఒక ఎనర్జీ అని మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఎనర్జీ మొత్తము ఉన్నదంతా ఒకటే ఎనర్జీ. సో నాలో, ఒక జంతువులో, ఒక చెట్టులో, గుట్టలో, నీళ్ళలో, ఈ పంచభూతాల్లో ఉన్నదంతా ఒకటే ఎనర్జీ. ఈ ఎనర్జీలో ఏం మార్పు ఉండదు. కాబట్టి మనం ఈ విశ్వాన్ని ఒక యూనివర్స్గా అంటే కంప్లీట్ మొత్తం వ్యాపించిన ఒక విష్ణు శక్తి అంటాం మనం. విష్ణువులా చూసినప్పుడు మనం ఆ యొక్క యూనివర్స్ తలక రిజల్ట్ని, ఆ ఎనర్జీని పొందడానికి ఒక సోర్స్ అంటూ మనకు ఉండడం కష్టం. ఎక్కడ ఒక సోర్స్ ఉండాలి కదా. మనకు భగవద్గీతలో కృష్ణుడు చాలా చెప్పుకుంటూ వెళ్తాడు. అంటే మొత్తం ఉన్నది నేనే అయినప్పటికీ కొన్ని వాటిల్లో నేను ఎక్కువగా కనపడుతూ ఉంటానని విభూతి యోగంలో చెప్తాడు. కాబట్టి గణికుల్లో కాలం నేను, రాక్షసుల్లో ప్రహ్లాదుడు నేను, పాండవులు అర్జునుడు నేను. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడెక్కడ సుపీరియారిటీ ఉందో అక్కడంతా నేను ఉన్నానని అర్థం. కాబట్టి ఈ యూనివర్స్ను కూడా మనం ఈ ఎనర్జీని, ఈ శక్తిని, సర్వత్రా వ్యాపించుకున్నటువంటి శక్తిని కూడా మనం కొన్ని చోట్ల ఎక్కువగా మనము చూడగలము. అక్కడ వాటిని ఎక్కువగా మనం పొందే ప్రయత్నం చేసినప్పుడు మనకు యూనివర్స్కి మంచి అసోసియేషన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు యూనివర్స్ తలక శక్తి సంపూర్ణంగా పంచభూతాల్లో ఉంటుంది. అగ్గిలో ఉన్నది అదే శక్తి, వాయువులో, ఆకాశంలో, భూమిలో, నీళ్ళలో ఆ శక్తి ఉంది. కానీ మనము దాని నుంచి మనం పూర్తిగా శక్తి లాక్కోవాలి అనుకోండి. ఇప్పుడు అగ్నిని మనము ఇలాగా హత్తుకోలేము, వాయువుని అసలు పట్టుకోలేము, ఆకాశాన్ని అసలు స్పృశించలేము, భూమిని ఒక మట్టిని కొద్దిగా తీసుకోవచ్చు మనం. అందుకే చూసారా మడ్ బాత్ అని కూడా చేస్తారు. భూమిలో కూడా శక్తి ఉంది కాబట్టి మనకు హీలింగ్ చేసే కెపాసిటీ, శక్తి ఆ భూమిలో మనకు ఉంటుంది, ఆ మట్టిలో ఉంటుంది. కాబట్టి మట్టిని కూడా మనం ఉపయోగిస్తున్నాం, అందులో శక్తి ఉంది. నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళ యొక్క శక్తిని మనం తాగుతున్నాం, మనం శక్తిని పొందుతున్నాం. కానీ మనం నీళ్ళ యొక్క శక్తిని మనం బాహ్యంగా మనం పొందడం కష్టం. ఎప్పుడు నదిలోకి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళ యొక్క శక్తిని కూడా మనం పొందొచ్చు. కానీ ఇదే విధంగా చెట్టులో కూడా అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. మనకు నదిలో ఉంటుంది, ఒక పర్వతంలో ఉంటుంది. ఈ విధంగా ప్రతి చోట మనకు శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా జంతువుల్లో కూడా ఇదే రకమైన శక్తి ఉంటుంది. ఈ జంతువుల్లో కూడా హయ్యెస్ట్ కాన్షియస్ ఉన్నటువంటి యానిమల్ ఏంటంటే ఆవు. ఆవు దగ్గర కూడా విపరీతమైనటువంటి మనకు శక్తి ఉంటుంది. ఆ శక్తిని కూడా మనం పొందగలం. మిగిలిన జంతువుల్లో ఆ కాన్షియస్ లెవెల్ బాగా తక్కువగా ఉంటుంది. మనం వేరే వాళ్ళు కూడా మనుషులు కూడా శక్తి స్వరూపం చెప్తాం. ఇప్పుడు నేను, మీరు, ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తే. కానీ శక్తి లెవెల్లో తేడాలు ఉంటాయి. ఆ శక్తి అంటే ఆ తేడా ఉండదు, కాకపోతే స్థాయిల్లో తేడా ఉండొచ్చు. అంటే ఏంటంటే మనకున్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఎనర్జీ బాగా తక్కువ ఉంటుంది. అందుకే కొంతమంది మంచి సత్పురుషులు ఉంటారు, మంచి యోగులు ఉంటారు. వాళ్ళని టచ్ చేస్తే చాలు మనకు అన్ని మంచి జరుగుతాయి, వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు. ఎందుకు? అక్కడ వాళ్ళ చుట్టూ ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు సాధారణంగా మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఇవే దేని ద్వారా సరే మనము పొందొచ్చు. తులసి మొక్క ఉంది, తులసి మొక్క ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీ పొందవచ్చు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. ఆవుని కౌగిలించుకోవడం వల్ల సంపూర్ణంగా మనకు ఆ శక్తి మనకు వస్తుంది. కానీ ఆవు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఉన్న ఆవుతో కొంచెం అది మళ్ళీ పొడుస్తుందేమో అని భయం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా మనం సంపూర్ణంగా మనం పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఏకైక మార్గం ఏంటంటే మనకు చెట్లు. ఈ చెట్లకి సంపూర్ణమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సహజంగా చెట్లు అన్నిటికీ ఉంటుంది. ఈ చెట్లలో కూడా మళ్ళీ వేప చెట్టు, లేకుంటే మర్రి చెట్టు, రావి చెట్టు, ఔదుంబర వృక్షము, అయితే ఇంకా దేవతా వృక్షాలు అని చెప్తాయి మన శాస్త్రాలు, ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ చెట్టు అయినా పర్లేదు, మనకు దగ్గరలో ఉన్నటువంటి చెట్టుని మనం కాసేపు ఇలా కౌగిలించుకోవడం వల్ల ఓపెన్ ప్రేయర్ ఇక్కడ చెట్టు దగ్గర చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇటువంటివి చెప్పుకోవడం వల్ల మనకు ఆ విశ్వశక్తి మన శరీరంలోకి చాలా తేలిగ్గా వస్తుంది. ఒక ఉదాహరణ ఏం జరిగిందంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సైంటిస్టులు. వాళ్ళకు అబ్బాయి 9 years ఓల్డ్ బాయ్. అతనికి ఏది తెలియనటువంటి రోగం, రకరకాల ఆరోగ్య, భౌతిక, మానసిక సమస్య. మొత్తానికి ఏమయ్యాడు? అతను మంచం మీద పడ్డాడు. మంచం మీద పడి లేని పరిస్థితి వచ్చేసింది.
మనం చెప్తారు మన ఏదో చేతబడి అలాంటివి, ఇంచుమించు అలాంటి సమస్య. ఎక్కడ ఏ హాస్పిటల్ చూపించినా రీజనే లేదు, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ దొరకట్లేదు. అప్పుడు ఎవరో ఒక అతను మనలాంటి వ్యక్తి, బాబు ఏదైనా ఒక చెట్టుకి ఒక గంట సేపు రోజు హత్తుకుంటే నయం అవుతుందని చెప్పారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సైంటిస్టులు కదా, పక్క నవ్వారు. చెట్టుకు హత్తుకోవడం ఏంటయ్యా, బుద్ధి జ్ఞానం ఉందా, కొంచెం ఉపయోగించు అని చెప్పాడు. చెప్తే కానీ ఈ అబ్బాయి మంచం మీద పడుకున్న అబ్బాయి ఆ మాటలు విన్నాడు. మాటలు వింటే ఇతనికి ఏ విధంగా డెస్పరేషనే కదా, ఏ విధంగా అతనికి అది నయమైనా మంచిదే, సరే ప్రయత్నం చేస్తే పోతుంది, ఇది చేశాం కదా ఇదేముంది అని అతను కొంత కష్టపడి మంచం మీద నుంచి లేలేని పరిస్థితి, ఓపిక తెచ్చుకొని పొద్దున్న 5 గంటలు లేసి అలా ఒక చెట్టును వాళ్ళ పెరట్లోనే ఒక చెట్టుని హత్తుకొని ఒక గంట సేపు అలాగే ఉండిపోయాడు. మళ్ళీ నెమ్మదిగా వచ్చి బెడ్ మీద పడుకునేవాడు. ఇలా ఒక వారం రోజులు చేసిన తర్వాత అతను కొంచెం కంఫర్టబుల్గా నడిచి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం మళ్ళీ రావడం ప్రారంభమైంది. ఇది 4 రోజులు గడిచింది. 4 రోజులు గడిచిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఆ అబ్బాయి చెట్టును ఆ యొక్క మంచం మీద నుంచి బయటపడ్డాడు. ఆ మంచం బెడ్ రిడెన్ బాయ్ అక్కడి నుంచి బయటపడి హ్యాపీగా నడవడం ప్రారంభం చేశారు. ఈ మార్పు వీళ్ళ తల్లిదండ్రులు గుర్తించారు. తల్లిదండ్రులు గుర్తించి ఏం జరిగింది అని చూస్తే రోజు ఏం చేస్తున్నారంటే పొద్దున్న 5 గంటలకు వెళ్ళి ఆ గార్డెన్లోకి వెళ్ళి ఆ చెట్టుని కౌగిలించుకొని గంట సేపు ఉంటున్నాడు. ఈ గంట సేపు ఉండడం వల్ల ఆ అబ్బాయి పూర్తిగా బెడ్ రిడెన్ నుంచి బయటపడ్డాడు. ఈ విధంగా 4 రోజులు అతను పూర్తిగా సిక్ నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఆ ఫాదరు బ్లైండెడ్ బై సైన్స్ అని ఒక బుక్ ఒకటి కూడా రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం సైన్స్ ద్వారా అన్ని విషయాలు మన కంటికి కనపడితేనే చూస్తామంటే కుదరదు. కనపడని ఎనర్జీ లెవెల్స్, కంటికి కనపడే విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి చెట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకోండి, మనకు మన ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, బయట ఎనర్జీ ఉన్న చోట మనం తెచ్చుకోవాలి. ఆ ఎనర్జీ ఉన్న సోర్స్ ఏది, మనకి ఎనర్జీ ఇచ్చేవాళ్ళు ఎవరు, మనుషులు ఇస్తారని గ్యారంటీ ఏం లేదు. మనుషుల్లో కూడా మనకంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది నమ్మకం లేదు. కానీ చెట్టుని మనం నమ్ముకోవచ్చు. ఎప్పుడు ప్రతి చెట్టు కూడా అది ఏ మొక్కన్నా కానివ్వండి, అది ముళ్ళ చెట్టు కానివ్వండి, అది కేవలం పూలు ఇచ్చేవి కానివ్వండి, ఫలాలు ఇచ్చేవి కానివ్వండి, ఏ చెట్టు అయినా చెట్టే, అది అందులో సంపూర్ణమైనటువంటి విశ్వశక్తి ఉంటుంది మనకు. కాబట్టి మనం ఎనర్జీని మనం పొందాలి అంటే నా దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే ఈ భువనేశ్వరి దేవి, ఈ భువనాలందరికీ అన్నిటికీ ఈ శక్తికి యొక్క మూల చైతన్యం ఎవరో, ఆ శక్తి స్వరూపిణి ఎవరో ఆవిడ భువనేశ్వరి దేవి. ఆవిడని మనం ఎక్కడ పట్టుకుంటాం, ఎక్కడ ఆరాధన చేయాలి, అంతటి సర్వత్రా వ్యాపించి ఉన్నదే. కానీ ఒక చోట అంటూ ఉంటే కదా, మనం సనాతన ధర్మంలో హిందూ మతంలో విగ్రహారాధన వచ్చిన కాన్సెప్టే అది. విష్ణువు భగవంతుడు సర్వవ్యాపి అని మనమే చెప్తున్నాం, ఆయనకు రూపం లేదంటున్నాం. కానీ రూపం లేకపోయినా ఏదో రూపం ఉంటే కదా మనం ఎక్కడో చోట దాన్ని స్టార్ట్ చేయాలి కదా. నది ప్రవాహం ఉంటుంది, నది అంతా పవిత్రమైనదే. కానీ నదిలోంచి దిగడానికి, నదిలో మునగడానికి ఒక గట్టు కావాలి కదా, మనకు ఒక ఘట్టం ఉండాలి, స్నాన ఘట్టం అంటుందని కదా, అలా ఒక ప్లేస్ అంటూ ఉండాలి. అందుకని విగ్రహారాధన వచ్చింది. అదే కాన్సెప్ట్తో మనకు ఈ చెట్టుని కూడా మనము ఆ భువనేశ్వరిదేవి స్వరూపంగా చూసుకుని ఆవిడ మనకు విశ్వమాతగా మనం భావన చేసి ఆ మాతని మనం ఒక్కసారి ఆ విశ్వమాతని భౌతిక రూపంలో ఎలాగో స్పృశించలేము. కానీ ఇవన్నీ కూడా ఆవిడ యొక్క స్వరూపమే, ఆవిడ కాందేముంది ఇక్కడ అన్న భావనతో ఒక్కసారి మనం ఒక స్పృశించి ఆవిడకి మన కోరిక చెప్పుకున్నాం అనుకోండి, వెంటనే మెటీరియలైజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇమ్మీడియట్గా పనిచేస్తుంది. కాబట్టి చెట్టులో ఉన్నటువంటి శక్తిని గ్రహించి చెట్టు ద్వారా మీ కోరికలను నెరవేర్చుకోండి. చాలా సులభం. జై హింద్.